హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. గత 8 సంవత్సరాలుగా మా జీనియస్ పబ్లికేషన్స్ను అలాగే మా ఆన్లైన్ను ఆదరిస్తున్నటువంటి 2 రాష్ట్రాల నిరుద్యోగులకి అండ్ అభ్యర్థులకి మా జీనియస్ పబ్లికేషన్ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ స్టార్ట్ అవుతుంది, అంటే అక్కడ కూడా ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి మన గ్రూప్ 1 డేట్స్ రావడం జరిగింది, గ్రూప్ 2కి సంబంధించిన డేట్స్ రావడం జరిగింది. అలాగే హాస్టల్ పేరు, అలాగే గ్రూప్ 3కి సంబంధించి డిఏఓకి సంబంధించి డేట్స్ రావడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మా జీనియస్ పబ్లికేషన్ తరపున అండ్ నా తరపున అండ్ ఆన్లైన్ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మీరందరూ విజయం సాధించాలి కనుక. అయితే చాలామంది అభ్యర్థుల నుంచి ఎగ్జామ్స్ కోసం, అంటే ఎగ్జామ్స్ టైం దగ్గరికి వస్తున్న కొద్దీ ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రెజర్కి గురవుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అవుతున్న కోణంలో సిలబస్ అనేది చాలా హెవీ సిలబస్ ఉంది. ఇది మన తెలంగాణకు సంబంధించి ఈ సిలబస్ హెవీ సిలబస్ ఉంది. చాలా పుస్తకాలు మార్కెట్లో అంటే ఎక్కువ పేజీలతో రావడం జరిగింది, చదవలేకపోతున్నారు. దానివల్ల కూడా చాలామంది ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా చదవాలి, అంతేకాకుండా టెస్ట్ సిరీస్ రాయకూడదా దానిపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోను కూడా చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. ఓకేనా? చాలామంది ఆ ప్రిపరేషన్లో స్టార్ట్ చేసినప్పుడు చదువుదాంలే రేపు ఇట్లా, అంటే డే బై డే, ఈరోజు చదువుతాము రేపు చదువుతాము, ఇట్లా డే బై డే చేసుకుంటూ రావడం జరుగుతుంది. వచ్చే వరకు ఎగ్జామ్ కనీసం ఒక 60-70 రోజులు ఉండిపోతుంది. అప్పటికి వాళ్ళ విపరీతమైన టెన్షన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. మరి అలాంటి టైం రాకుండా మనం ఏం చేయాలంటే, రోజు కూడా ఇప్పటి నుంచి తీసుకుంటే మనకు గ్రూప్ 2కి తీసుకుంటే దాదాపుగా 110 రోజులు 115 రోజులు ఉండడం జరిగింది. కరెక్ట్గా చెప్పాలంటే 115 రోజులు ఉంది. మరి ఈ 115 రోజులలో మన యొక్క టెస్ట్ సిరీస్ వచ్చేసి 100 రోజులనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అభ్యర్థి యొక్క మానసిక ఆందోళన గురి కాకుండా ముందే ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేసేసి తనని ఎగ్జామ్స్, ముఖ్యంగా ఎగ్జామ్ వైపు, అంటే గ్రూప్ 2లో 100కు 100% వాడు విజయం సాధించే దిశగా మనము ఆ అభ్యర్థి విజయం సాధించే దిశగా మన యొక్క షెడ్యూల్ ఉంటుంది. అంతేకాకుండా మన యొక్క ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, టార్గెట్స్ చూసుకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర తీసుకుంటే మనము 130+ అంటే 135 కూడా రావడానికి కూడా మనము ఆ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ను అంటే డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ టెస్ట్ సిరీస్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా, ప్రతి అంశాన్ని కూడా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏది తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి. ఎందుకంటే 130+ దాటడానికే నేను ఈ యొక్క టెస్ట్ సిరీస్ని చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది. కాబట్టి 130+ దాటుతాయి. ఎందుకంటే గతంలో నేను అంటే టెస్ట్ సిరీస్ పెట్టిన అనుభవం ఉన్నది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమ చరిత్రపై 2016లోనే మనం టెస్ట్ సిరీస్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఆ ఎగ్జామ్ పేపర్ అప్పుడే చాలా టఫ్ పేపర్. అంటే 2016లో నవంబర్లో జరిగిన ఎగ్జామ్ కంటే కూడా చాలా బెటర్ పేపర్ని ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ టైంలోనే. అంతేకాకుండా గత 9 సంవత్సరాలు 9 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంపై చాలా క్లారిటీ ఉండడం జరిగింది. అంతేకాకుండా ఎకానమీ విషయంలో కూడా మన జీనియస్ పబ్లికేషన్ నుండి మంచి పుస్తకం రావడం జరిగింది. అందరికంటే కూడా బెటర్ పుస్తకం, కంటెంట్ పరంగా చూసుకుంటే మంచి పుస్తకం. అంతేకాకుండా దానిపైన కూడా బిట్స్ మనము బిడ్ బ్యాంక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అదొక బిడ్ బ్యాంక్ రిలీజ్ చేసినాము. అంతేకాకుండా ఎకానమీ పరంగా టెస్ట్ సిరీస్ రాష్ట్రంలో ఎక్కువ మంది రాస్తున్న టెస్ట్ సిరీస్ ఏంటంటే మన టెస్ట్ సిరీస్ మాత్రమే. ఎందుకంటే 50 ఎగ్జామ్స్ పెట్టినాము, అందరిని పిల్లల్ని అట్రాక్ట్ చేయగలిగినాం. ఎందుకంటే ఒక్కో ఎగ్జామ్ పైన 200 ప్రశ్నలు, అంటే ఒక్కో ఎగ్జామ్ తీసుకుంటే మనకు ఒక యూనిట్ తీసుకుంటే ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ అండ్ ప్రభుత్వ విత్తం తీసుకుంటే 200 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 200 ప్రశ్నలు కూడా చాలా క్లారిటీగా సిలబస్ పరంగా మనం ఇవ్వడం జరిగింది. రాబోయే ఎగ్జామ్స్లో అంటే ఎకానమీలో చేంజెస్ అన్నింటిని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు జాతీయ ఆదాయంలో ఎక్కడ అంశాలు మారుతాయి, అలాగే పేదరికంలో ఎక్కడ అంశాలు మారుతాయి, అంటే ఎక్కడ డాటా మారుతుంది, అలాంటి అంశాలను కూడా అప్డేట్ చేసి మనం ఇచ్చే షెడ్యూల్లో ఆ యొక్క ఎగ్జామ్స్కి తగ్గట్టు. ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్ బుక్ రిలీజ్ చేస్తున్నాం. ఇది 2 డేస్లో మనకు ప్రింటింగ్ వెళ్తుంది. మనకు బుధవారం ఈవినింగ్ లేక గురువారం మార్నింగ్ రావచ్చు ఏది కరెంట్ అఫైర్స్ బుక్. కాబట్టి నేనేమంటున్నంటే ఆ కరెంట్ అఫైర్స్ అంశాలు అన్నీ కూడా 1 ఇయర్ నుంచి కూడా అన్ని అంశాలు చూశాను. కాబట్టి ఎక్కడ ఎకానమీలో చేంజెస్ ఉన్నాయి, ఎక్కడ పాలిటీలో చేంజెస్ ఉన్నాయి, ఎక్కడ జనరల్ స్టడీస్లో చేంజెస్ ఉన్నాయి, జాగ్రఫీలో చేంజెస్ ఉన్నాయి, అలాగనే పాలిటీలో చేంజెస్ ఎక్కడ ఉన్నాయి, అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఎక్కడ చేంజెస్ ఉన్నాయి, ఆ విపత్తు నిర్వహణ ఎక్కడ చేంజెస్ ఉన్నాయి, అన్నీ కూడా మనం చూసినాం. కాబట్టి అవన్నీ కూడా మనం అప్డేట్ చేస్తూ ఆ షెడ్యూల్ ప్రకారం ఒక నిరంతర విద్యార్థుల కంటే కూడా ఎక్కువగా 10-15 గంటలు అంటే వర్క్ చేసుకుంటేనే నైట్ ఎప్పుడు పడుకుంటున్నాం అంటే మనకు అట్లా ఉంటుంది. ఆ టైం కూడా అట్లనే సిటీ చేసుకుని ప్రిపేర్ అవుతూ కూడా సిరీస్ని మంచిగా అద్భుతంగా చేస్తున్నాం. కాబట్టి సిరీస్ యొక్క గొప్పతనం చాలా బాగుంటుంది. అలాగే ఎకానమీ కూడా మనం ఎకానమీని తీసుకుంటే
120 ప్లస్ చేసే దిశగా అంటే ఒక అభ్యర్థి ఒక టెస్ట్ సిరీస్ రాస్తే కంపల్సరీ మా యొక్క పుస్తకం చదివి ఆ టెస్ట్ సిరీస్ కనుక నువ్వు ఫాలో అయితే 100% ఫాలో అవుతూ నువ్వు నిజాయితీగా కష్టపడితే నీకు 120 ప్లస్ దాటేటట్టు నేను ఆ యొక్క ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ను చేయడం జరుగుతుంది. కాబట్టి నువ్వు ప్రిపేర్ కావాలి, నువ్వు టాప్లో ఉండాలి, నువ్వు నెంబర్ 1లో ఉండాలి టెస్ట్ సిరీస్లో. కాబట్టి నీకు అంటే ఆ సిరీస్లో టాప్ 10లో ఉండగలిగితే నువ్వు 100% 450 నుండి 480 రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే హిస్టరీ అండ్ పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించి మనం హిస్టరీలో దాదాపుగా తీసుకుంటే ఇండియన్ హిస్టరీ నుంచి మనము దాదాపుగా ఇండియన్ హిస్టరీ నుంచి మనం చూసుకుంటే ఒక 30 దాకా పెట్టడం జరిగింది టెస్ట్ సిరీస్. అలాగే తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఒక 21 టెస్ట్ సిరీస్ పెట్టడం జరిగింది. అలాగే ఇండియన్ పార్టీకి సంబంధించి ఒక 20 టెస్ట్ సిరీస్, ఇండియన్ సొసైటీకి సంబంధించి ఎక్కువ టెస్ట్ సిరీస్ పెడుతున్నాం. ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి అక్కడ, కుటుంబం అని, ఇట్లా కుటుంబం అని, మతం అని, ఇట్లా కులాలని, వీటిపైన ప్రతి టెస్ట్ కూడా వివరంగా అంటే ఒక్కొక్క టెస్ట్ పైన 30 ప్రశ్నలు ఇస్తున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి మనకు మార్కులను మిస్ కావద్దు. ఎందుకంటే గత గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకుంటే, ఏపీపీఎస్ తీసుకుంటే, అలాగే 2016 గ్రూప్ 2 తీసుకుంటే అంటే ఎగ్జామినర్కో లేక రాసే అంటే రైటర్స్కో వాటిపైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్కి తగ్గట్టు ఏ అంశాలు ఉంటున్నాయి, అంశాలు నూతనంగా ఏమొస్తున్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని పిఐబి వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన డాటాను తీసుకొని రీసెంట్గా ఉన్న డాటాను తీసుకొని అందులో సబ్జెక్టుకు తగ్గట్టు జోడించడం జరుగుతుంది. కాబట్టి మనకు పేపర్ 2కి సంబంధించి 120 ప్లస్ దాటేటట్టు, అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ అంటే పుస్తకం రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్లో అంత అద్భుతంగా ఎవరు చేయరు, మీకు పుస్తకం వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. అంత చాలా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే మ్యాగజైన్స్ మార్కెట్లో చాలా ఉన్నప్పటికీ కూడా వాటికంటే అవి 60% అనుకుంటే నేను ఇచ్చే పుస్తకం దాదాపుగా ఎగ్జామ్కి 90% పనిచేస్తుంది. ఎందుకంటే ఆ పుస్తకం అలా చాలా డిజైన్ చేయడం జరిగింది. అంతర్జాతీయ అంశాలను ఒక సైడ్ తీసుకురావడం జరిగింది, జాతీయ అంశాలకు ఒక సైడ్ తీసుకురావడం జరిగింది. కాబట్టి అక్కడ నేను 40 మార్కులు కవర్ అవుతున్నాయి, అక్కడనే నీకు 40 మార్కుల దాకా కవర్ అవుతాయి. ఏది అంతర్జాతీయ అంశాలు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి తీసుకుంటే ఒక 30 నుండి 40 మార్కుల దాకా అక్కడనే కవర్ అవుతాయి. ఎందుకంటే ప్రతి అంశం కూడా ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ తీసుకుంటే అటు పాలిటీలో ఉంటాయి, అటు ఎకానమీలో ఉంటాయి, అటు ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఉంటాయి, ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంటాయి, అటు ఇండియన్ ఎకానమీలో ఉంటాయి, ఇటు వచ్చేసి తెలంగాణ స్కీమ్స్లో ఉంటాయి. ఇట్లా కరెంట్ అఫైర్స్ జాతీయ అంతర్జాతీయ అంశాలు, క్రీడలకు సంబంధించి ఇట్లా అంశాలు అన్నింటిలో లీనమై ఉంటాయి. కాబట్టి దాదాపుగా 35 నుండి 40 మార్క్స్ కూడా కరెంట్ అఫైర్స్లో ఉంటాయి. కాబట్టి అంశాలన్నింటి కూడా 1 ఇయర్ నుంచి కూడా దాదాపుగా 1 ఇయర్ నుంచి కూడా ఏ అంశాలు బాగుంటాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్ అన్ని కూడా అన్ని గ్యాదర్ చేస్తూ ఎక్కడ ఉన్నాయి అంటే టెస్ట్ సిరీస్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకు ఇప్పటివరకు జరిగిన టీఎస్పీఎస్ జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఉన్న అన్ని ప్రశ్నలు నేను గమనించడం జరిగింది. అంటే ఒక విద్యార్థి కోణంలో, ఒక అభ్యర్థి కోణంలో, ఒక కాంపిటేటివ్కి ఎలా ప్రిపేర్ అవుతారో అన్ని చూస్తూ ఆ యొక్క బుక్ను చాలా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఆ బుక్ చదివితే మీకు 40 మార్క్స్, 35 నుండి 40 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత మీ యొక్క అంటే జనరల్ సైన్స్ అయినా జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ అండ్ మీరు చదివేదాన్ని బట్టి, జిఎస్లో మీరు చదివేదాన్ని బట్టి మీకు స్కోర్ ఉంటుంది. కాబట్టి అది ఒక కలగూర గంప లాంటిది. కాబట్టి ఎక్కువ సబ్జెక్టులతో ఉంటుంది. కాబట్టి మేమిచ్చే డిజైన్స్ ప్రకారం, మేమిచ్చే షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే దాదాపుగా మీరు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ కావాలి సార్? ఈ 110 రోజులు మీరు సిలబస్ని తీసుకొని మన యొక్క షెడ్యూల్ ప్రకారము, మన ఇచ్చే షెడ్యూల్ ప్రకారము లేదా ఎవరైనా నిర్వహించే షెడ్యూల్ ప్రకారము మీ యొక్క ప్లాన్ వేసుకోండి. తెలంగాణ గ్రూప్కి సంబంధించి దాదాపుగా ఈ రోజు నుంచి తీసుకుంటే 115 రోజులు ఎగ్జామ్ ఉంది. ఈ 115 రోజులు మరి అభ్యర్థి ఎలా చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి, అంతేకాకుండా ఏమైనా టెస్ట్ సిరీస్ రాయకూడదా, వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ 115 రోజులలో నీ యొక్క ప్లాన్ నువ్వు డిసైడ్ కావాలి. ఎందుకంటే ఈ యొక్క ప్లాన్ నువ్వు డిసైడ్ అయితేనే నీ యొక్క వాతావరణం సెట్ చేయగలిగితేనే ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఎంతోమంది గత 6-7 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే 2016లో ఎగ్జామ్ అయిపోతే ఇప్పటి వరకు ఎలాంటి ఎగ్జామ్ లేదు. కాబట్టి చాలామంది అభ్యర్థులు గ్రూప్స్ పైనే ప్రాణం పెట్టుకొని చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ గ్రూప్ 2 పైన, అలాగే గ్రూప్ 1 పైన, అలాగే గ్రూప్ 3 పైన చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ యొక్క జాబ్స్కి పోకుండా, అలాగే గురువులకు సంబంధించి వాళ్ళ యొక్క పర్సనల్స్ అన్నీ కూడా వదిలిపెట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ వైపు, ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ వైపు చాలామంది దృష్టి పెట్టుకొని ఉండడం జరిగింది. మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్ని, అంతేకాకుండా ఈ యొక్క సిరీస్ని రాయకూడదా, అంతేకాకుండా ఎన్ని గంటలు చదవాలి, అలాగే ఎలా చదవాలి, వాటిపైన క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. రైట్, మనకు 115 రోజులు ఎగ్జామ్ టైం ఉంది.
ఓకే. రోజుకి ఎన్ని గంటలు చదవాలంటే మినిమం మీద 10 నుండి 12 గంటలు లేక అంటే 13 గంటలు చదవగలగాలి ఒక అభ్యర్థి. 10 నుండి 12 గంటలు చదవగలిగితే ఈ 90 రోజులలో ఈ యొక్క సిలబస్‌ను కంప్లీట్ చేసుకోగలిగేటట్టు నువ్వు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోగలగాలి. తెలంగాణ మూవ్‌మెంట్ చదువుతున్నాం. తెలంగాణ మూవ్‌మెంట్‌కి ఆల్రెడీ నువ్వు ఇప్పటికే 2, 3 సార్లు ఎగ్జామ్స్ రాద్దామని ప్రిపేర్ అయినావు. కాబట్టి నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అయినావు కాబట్టి ఆ సిలబస్ అనేది నీలో క్లారిటీగా ఉంది కాబట్టి దానికోసం దాదాపుగా ఒక 10 నుండి 15 రోజులు క్లారిటీగా టైం పెట్టుకోండి. రోజు కూడా మనకు 15 సెక్షన్స్ ఉన్నాయి తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించి. రోజు కూడా ఒక 3 గంటలు చదవండి. మీకు 3 గంటలు చదవగలిగితే తెలంగాణ మూవ్‌మెంట్ పైన ప్రతిరోజు కూడా 3 గంటలు చదవగలిగితే ఒక సెక్షన్ మొత్తం అయిపోగొట్టేందుకు నువ్వు ప్రిపేర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెక్షన్ని ఉదాహరణకి సెక్షన్ 1 తీసుకుంటే చాలా అంశాలు ఉంటాయి కాబట్టి అది నీకు 2-3 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. దాన్ని నువ్వు ఈ యొక్క అంశాలు కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా నీకు తెలంగాణ హిస్టరీలో ఉంటాయి, అలాగే తెలంగాణ ఎకానమీలో ఉంటాయి, తెలంగాణ సమాజంలో ఉంటాయి. కాబట్టి నీకు ఇక్కడ తెలంగాణ మూవ్‌మెంట్ చదవగలిగితే నీకు 150 మార్కులు ప్లస్ తెలంగాణ సొసైటీలో ఒక 5 మార్కులు 6 మార్కులు వస్తాయి. తెలంగాణ ఎకానమీలో ఒక 5-6 మార్కులు వస్తాయి. అలాగే నీకు తీసుకుంటే దీనికి సంబంధించి తెలంగాణ హిస్టరీలో ఒక 6-7 మార్కులు వస్తాయి. అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది నీకు గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా ఒక 160 నుండి 170 మార్కులకు ఇవ్వడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థి. ఓకేనా? 170 మార్కుల దాకా ఇచ్చాడని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీ ఫోకస్ అంతా నువ్వు స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏంటిదంటే ఎక్కువ తెలంగాణ అంటే ఎగ్జామ్ సాధించే విషయంలో అంటే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ సాధించే విషయంలో నీకు తెలంగాణ మూవ్‌మెంట్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు, ఈజీ అంశాలు గుర్తుపెట్టుకోవడానికి రాయడానికి. కాబట్టి దానిపైన ఫోకస్ చేసుకోగలగాలి. ప్రతిరోజు కూడా ఒక 2-3 గంటలు చదవగలిగితే ఒక 15 రోజుల సిలబస్ అనేది క్లారిటీగా 20 రోజులు అయిపోతుంది. కాబట్టి మేము ఇచ్చే సిరీస్లో మొదటిగా తెలంగాణ మూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని అయిపోగొట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయిపోగొట్టుకోండి. అలాగే ఎకానమీ తీసుకుందాం. ఎకానమీ తీసుకుంటే మనకు 15 సెక్షన్స్ ఉన్నాయి మొత్తం మీద. 3 సబ్జెక్టులు తీసుకుంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంటల్ ఎకానమీ ఉండడం జరిగింది. ఒక్కొక్క యూనిట్కి 5 సెక్షన్స్ ఉండడం జరిగింది. కాబట్టి మేము పెట్టే ఎగ్జామ్స్లో 50 ఎగ్జామ్స్ ఉంటాయి ఎకానమీకి సంబంధించి. కాబట్టి ఈ 50 ఎగ్జామ్స్ని కూడా ప్రతిరోజు కూడా ఆల్రెడీ నువ్వు చదివినావు కాబట్టి నువ్వు ఆ ఎగ్జామ్స్ని ప్లస్ మేము 50 ఎగ్జామ్స్ని ప్రతిరోజు కూడా 2 ఎగ్జామ్స్ పెడతాం. ఏది ఎకానమీకి సంబంధించి 50 బిట్స్ పెట్టడం జరుగుతుంది. మార్నింగ్ ఎగ్జామ్, సాయంత్రం ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. డే బై డే పెట్టడం జరుగుతుంది. కాబట్టి దానిపైన క్లారిటీ వస్తుంది. కాబట్టి నీకు 120 ప్లస్ చేసేటట్టు మేము అంటే ఈ సిలబస్ని ప్లస్ బుక్స్ని ఇస్తున్నాం. కాబట్టి మీకు దానిపైన రోజుకు 2-3 గంటలు కనీసం ఒక 60-70 రోజులు చదవగలగాలి ఎకానమీని. మూమెంట్ని కూడా 20 రోజులు కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి రివిజన్. ఈ 90 రోజులలోనే మనం 3 సార్లు రివిజన్ చేయగలిగితే మీకు దాదాపుగా 450 నుండి 480 మార్కులు రావచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రివిజన్ చేసుకోగలిగే శక్తి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చదవాలి అంటే ఎప్పుడు చదవాలని కూడా అభ్యర్థులు చాలామంది కూడా అంటే ఈ సమయంలో చదివితే బాగా ఎక్కుతుంది అని నీ ఆలోచన. ఎందుకంటే నీ యొక్క టైం, నీ యొక్క వాతావరణం, రూమ్లో నీ యొక్క వాతావరణం ఎలా ఉంది, లేక నీ ఇంట్లో నీ యొక్క వాతావరణం ఎలా ఉంది, నువ్వు అంటే రకరకాలుగా మీరు పనులు చేస్తుంటారు కాబట్టి దాన్ని నువ్వు డిసైడ్ చేసుకోగలగాలి. ఈ 115 రోజులు పుస్తకాలు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అని ప్రాణంగా పెట్టి పుస్తకాలను చదవండి. 115 రోజులు మాత్రం. ఎందుకంటే మంచి అవకాశాలు ఒకసారి మాత్రమే వస్తాయి. కాబట్టి ఈ 115 రోజులు అన్నిటి దాచి వదిలిపెట్టండి. ఫ్యామిలీని వదిలిపెట్టండి, అన్నిటిని వదిలిపెట్టండి, అందరిని వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ 115 రోజులు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ని రోజులు చదివింది వేరు, ఇప్పుడు చదివేది వేరు. ఎందుకంటే ఎగ్జామ్స్కి ముందు చదివేది మాత్రమే నీకు మైండ్లో ఉంటుంది, నీకు రాయడానికి ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కేవలం 115 రోజులు ఎవరైతే పుస్తకాలపై దృష్టి పెడతారో, ఎవరైతే అంటే విజయవంతంగా ఈ రోజుకు 10 నుండి 12 గంటలు చదువుతారో, ప్రతిరోజు కూడా నీకు ఎన్ని సమస్యలైనా ఉండని కానీ కంపల్సరీ నువ్వు ఈ 12 గంటలు లేక 13 గంటలు కంపల్సరీ పుస్తకాలపై పెట్టాలి. మిగతా 6 గంటలు అనుకోండి, ఇప్పుడు మనము రోజుకు 24 గంటలు ఉంది. ఈ 24 గంటలలో నువ్వు 6-7 గంటలు నిద్రపోవాల్సింది కంపల్సరీ. మిగతా టైంలో నీ పర్సనల్ టైమ్స్ అంటే ఈ 13 గంటలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మిగతా ఉన్నటువంటి 6 గంటలలో నీ పర్సనల్ వర్క్ చేసుకోవాలి. 6-7 గంటలలో నీ పర్సనల్ వంట చేసుకోవడమో, ఫోన్లు మాట్లాడమో ఏమైనా ఉంటే, అంటే పర్సనల్గా ఏమైనా జాబ్ చేసేటి ఏమైనా ఉంటే అట్లాంటివన్నీ కూడా నీ 5 గంటలు పెట్టుకొని ఈ 13 గంటలలో కూడా నువ్వు టైం వేస్ట్ చేస్తుంది కూడా అప్పుడప్పుడు లేస్తావు తినడానికి. అవన్నీ కూడా ఈ 13 గంటలలో కంపల్సరీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు ఈ 13-12 గంటలలో. ఓకేనా? అలా ప్రిపరేషన్ చేస్తే 100కు 100% నువ్వు విజయం సాధించవచ్చు. అయితే మన యొక్క ముఖ్యంగా ఎగ్జామ్స్ రాయాలా రాయకూడదు అంటే
నువ్వు చదివిన దాన్ని ఒకసారి అర్థం చేసుకున్న దాన్ని నువ్వు రాయగలిగితే, నువ్వు ఎగ్జామ్స్ రాయగలిగితే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిటీ వస్తుంది. నువ్వు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నావు అని వాటిపైన కూడా నీకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి 100% ఎగ్జామ్స్ రాస్తే చాలా మంచిది. ఎందుకంటే రాయడం వల్ల ఏమవుతుందంటే నీ యొక్క లోపాలు తెలుస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదాహరణకు ఏదైనా అంశం ఇచ్చిండు మనకు ఈరోజు అనుకోండి, రీసెంట్గా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ వచ్చింది. దాన్ని ఏ సంస్థ అంటే ఈ సంస్థ అంటే దాని క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. ఉదాహరణకి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2020కి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. దీంట్లో భారతదేశం వచ్చేసి 126 ప్లేస్లో ఉందనుకోండి, కానీ తప్పు ఇచ్చిండు, 123 ఇచ్చిండు, 127 ఇచ్చిండు అనుకో, పోయిన సంవత్సరం ఇచ్చిండు, తప్పిచ్చిండు. మనం అప్పుడు ఏం చేయగలుగుతాం? ఎగ్జామ్స్ రాయడం వల్ల ఆ తప్పు అనేది తెలుస్తుంది. డెన్మార్క్ అనేది మొదటి ప్లేస్లో ఉంటుంది, ఫస్ట్ ప్లేస్ ఉండడం జరుగుతుంది. ఫిన్లాండ్ అనేది మొదటి ప్లేస్లో ఉంటుంది. ఫిన్లాండ్ అనేది డెన్మార్క్ ముందు ఇచ్చిన అనుకోనికి అర్థం కాదు కదా, వరుస క్రమం తప్పులు ఇచ్చిన అనుకోండి, అప్పుడు అర్థం కాదు కదా. కాబట్టి ఎగ్జామ్స్ రాయడం వల్ల నీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ క్లారిటీతో నువ్వు ఉంటావు. కాబట్టి ఎగ్జామ్స్ అనేది కంపల్సరీ మస్ట్. ఏది? గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి. ఎందుకంటే హెవీ కాంపిటీషన్. సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాదాపుగా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి దాదాపుగా 20 నుండి ఒక 30,000 మందిని సిన్సియర్గా ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఇలాంటి అంటే ఒక ఉద్యోగం సాధించాలి అనే తపనతోటి తాపత్రయం ఉండేవాళ్ళు దాదాపుగా 30,000 మంది ఉంటారు కంపల్సరీ. ఇక మిగతా వాళ్ళు వేరు, వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. ఆ విషయం పక్కా పెడదాం. కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం 100% ఉంటారు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ 115 రోజులు పుస్తకాలే చదువుతూనే ఉండాలి, రాస్తూనే తిన్నా పడుకున్న ఒక్కటి మాత్రమే గుర్తుండాలి. ఏం చదువుతున్నాం, నిద్రలో కూడా అదే గుర్తు రావాలి, నీకు ఇంకోటి గుర్తు రావాలి. ఈ 115 రోజులు కనుక ఇలాంటి ఆలోచనలు ఉంటే 100% నువ్వు విజయం సాధించవచ్చు. దానికి తగ్గట్టుగానే మేము 100% నేను ప్లాన్ ఇస్తా. ఆ ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ కాండి. ఎందుకంటే నాకు గత 6-7 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా నేను మార్కెట్లో ఉన్నాను. ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థిగా, ఒక అభ్యర్థిగా ఎప్పుడు కూడా నిరుద్యోగులతోటి అంటే ఏ అంశాలు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అని వాటిపైన ఫోకస్ చేస్తున్నా. కాబట్టి నాకు మాత్రమే 100% అంటే కొంచెం ఐడియా ఉంది. కాబట్టి నేను మంచి సిరీస్ ఇస్తాను. కాబట్టి మీరు వీలైతే తీసుకోండి. ఓకేనా? వీలైతే తీసుకోండి. కొన్ని పీడిఎఫ్స్ కూడా అంటే ఫ్రీగా వదులుతాం. కాబట్టి మీరు చూసిన తర్వాతనే మీకు నచ్చితే తీసుకోండి. ఓకేనా? దానికి సంబంధించి ఈ యొక్క టెస్ట్ సిరీస్ సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మేము కరెంట్ అఫైర్స్ అండ్ నివేదికలు అండ్ రిపోర్ట్స్ ఆధారంగా చేస్తున్నాం. ప్రతిదీ కూడా మీరు ఒకసారి మా యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ అంతరిక్ష అంశాలపైన టెస్ట్ స్టార్ట్ అయినాక చూడండి. వీలైతే 2-3 టెస్టులు బయట ముందు పెడతాము. పెట్టిన తర్వాత చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది, ఓకే బెటర్గా ఉంది అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత మీరు జాయిన్ కాండి. ఎందుకంటే పైసలు వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్లో విచ్చలవిడిగా వస్తాయి, టెస్ట్ సిరీస్లు కూడా విచ్చలవిడిగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉండదు. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి వచ్చిన కొత్త సమాచారంతో ఎగ్జామ్స్ పెడుతున్నారు. అది వారికి వచ్చిన ఆలోచనతో పెడుతున్నారు. కానీ ఒక సంస్థకి ఏముంటుందంటే నాకైతే నా వరకు నేను చెప్తున్నా, నా వల్ల కనీసం 400-500 మందికి జాబ్ రావాలని కోరిక ఉంటుంది. ఎందుకంటే నా ఆలోచన విధానం ఏంటంటే నచ్చింది కూడా మార్కెట్లోకి డబ్బులు సంపాదించాలని రాలేదు. కేవలం నేను కూడా మీలాంటి అంటే మధ్యతరగతి దిగుతరగతి కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నాలాగా అంటే కొంత టైంలో ఒకసారి పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. వాస్తవం చెప్పాలంటే ఎన్నో రోజులు అంటే మానసిక ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి బాధ కలగదని ఉద్దేశంతో చాలామందికి గత గ్రూప్ 2 పోస్ట్ పోయినప్పుడు అయితే చాలామంది ఆఫీస్కి వచ్చి కొన్ని 100 మంది పుస్తకాలు తీసుకుని వెళ్తుంటారు. ఎందుకంటే చాలామందికి హెల్ప్ చేస్తాము. అలాంటి వ్యవస్థకు గురి కావద్దు, అలాంటి బాధకు గురి కావద్దు అనే ఉద్దేశంతో చాలామందికి కూడా మన పుస్తకాలు కూడా ఫ్రీగా ఇవ్వడం అవుతుంది, కోర్సులు ఫ్రీగా ఇవ్వడం అవుతుంది. అలాగే చాలామంది మిత్రులు కూడా చదివిపిస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నా వల్ల చాలామంది బాగుపడాలి, అంటే నా పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో దీన్ని కొనసాగిస్తున్నాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అయితే కనీసం 5-6 నెలలు ప్రిపేర్ అయితే నాకు ఏ ఎగ్జామ్ వస్తుంది. ఎందుకంటే నాకు అన్ని సబ్జెక్టుల మీద క్లారిటీ ఉంది. ఎందుకంటే దాదాపుగా అన్ని పుస్తకాలు నేనే రాసిన, పబ్లికేషన్స్ వచ్చేటి, పేర్లు మాత్రం వేరే వాళ్ళే ఉంటాయి. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఎకానమీ కూడా గతంలో నేను పేరు రాసి వేసిన వాళ్ళ పుస్తకాలు, ఎందుకంటే వాళ్ళ పేర్లు వేసింది. ఎందుకంటే వాళ్ళకి నాకు తెలుసు ఆ విషయం, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి ఎకానమీ అయితేంది, సోషాలజీ అయితేంది, ఇంకా అన్ని పుస్తకాలు, పాలిటీ అయితే అంటే ఏదైనా సరే నా వల్ల సమాజంలో కొంచెం మార్పు జరగాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాను. కాబట్టి కేవలము మీకు నచ్చితేనే టెస్ట్ సిరీస్ నచ్చితేనే తీసుకోండి. ఎందుకంటే ఈ సిరీస్ చెప్పించేటప్పుడు ప్రతి ఒక్క అంటే చెప్పే ఫ్యాకల్టీలకు అందరికీ కూడా నేను అమౌంట్ ఇవ్వాలి. కాబట్టి ప్రతి దానికి కూడా కొన్నిటికి లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ సిరీస్ని రూపొందించడం జరిగింది. వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి ఉద్దేశంతో. దీనిపైన నేనేం సంపాదించాలని కాదు, ఏది కాదు. ఎందుకంటే బయట మీకు ఆల్రెడీ తెలుసు, బయట నా గురించి మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఎలా ఉంటామని కూడా అందరికీ తెలుసు. కాబట్టి
మీరు ఈ సిరీస్ని తీసుకోండి, వీలైతే చదవండి, మంచిగా రాయండి. ఎందుకంటే రేపటి నుండి షెడ్యూల్ రెడీ చేస్తున్నాం కాబట్టి మనకు ఏప్రిల్ 15 నుండి షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ కాండి. ముందే షెడ్యూల్ ఇస్తాము. ముందే మన టెలిగ్రామ్ గ్రూప్లో, ప్రతి టెలిగ్రామ్ గ్రూప్, అంతేకాకుండా రఘుదేపాకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, జీనియస్కి సంబంధించి వాట్సాప్ గ్రూపులలో ఏంటి 2 రోజుల ముందే ఇవ్వడం జరుగుతుంది. 16వ తారీఖు ఏముంటుంది, 15వ తారీఖు ఏముంటుంది, 18వ తారీఖు ఏముంటుంది, 19వ తారీఖు ఏముంటుంది, 2 డేస్ ముందే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు మాత్రం తెలంగాణకు సంబంధించి, తెలంగాణ స్కీమ్స్ సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది. అది అందరూ కూడా రాయండి. దానికి సంబంధించి 21 రూపీస్ తోటి సిరీస్ పెడుతున్నాం కాబట్టి, 10 రూపీస్ పెడుతున్నాం కాబట్టి అందరూ కూడా రాయండి, వీలైతే రాయండి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ యొక్క సమయంని ఎవరైతే ఉన్నతంగా వినియోగించుకుంటారో వాళ్ళు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా యొక్క సిరీస్ రాయండి. నేను ఇచ్చే షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీరు 100% విజయం సాధించవచ్చు. ఓకేనా? అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీ యొక్క ప్రిపరేషన్ని 100% స్టార్ట్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. రైట్.